హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి క్రియేషన్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో చిరుధాన్యాలలో ఒకటైన సామలతో హెల్తీగా దోశ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 గ్లాస్ మినపప్పు, 2 గ్లాసెస్ ఆఫ్ సామలు అండ్ అలాగే అదే గ్లాస్లో సగం శనగపప్పు అండ్ కొన్ని మెంతులు వేసుకొని శుభ్రంగా ఒక 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. మిల్లెట్స్లో కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్న తర్వాత 6-7 గంటలు పక్కన పెట్టేసుకొని నానబెట్టుకోవాలి. రెగ్యులర్గా వేసే దోశ కాకుండా ఇలా మిల్లెట్స్తో దోశ రెసిపీని ట్రై చేయండి. చాలా హెల్దీ మరియు టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ మనం ఈ సామల ప్లేస్లో వేరే మిల్లెట్స్ అయినా రీప్లేస్ చేసేసుకొని దోశనైతే వేసేసుకోవచ్చు. అండ్ ఇవి నేనైతే మార్నింగ్ నానబెట్టేసుకొని నైట్ నేను మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను. 6-7 గంటల తర్వాత చక్కగా నానిపోయాయి. అండ్ ఇవి మిక్సీ పట్టే 10 నిమిషాల ముందు అటుకులను అయితే నానబెట్టేసుకోవాలి. ఇలా అటుకులను నానబెట్టుకొని వేసుకోవడం వల్ల దోశ అనేది క్రిస్పీగా కాకుండా మెత్తగా కూడా వస్తుంది. నేను ఇక్కడైతే లావు ఉండే అటుకులను అయితే తీసుకున్నాను. లేకుంటే మీరు వండిన అన్నాన్ని అయినా వేసేసుకొని మిక్సీ చేసుకుంటే దోశలు అనేవి మెత్తగా వస్తాయి. మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మిక్సీ చేసేసుకుంటే మనకు దోశ కావాల్సిన బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. మొత్తం పిండినంతా మిక్సీ పట్టేసుకున్న తర్వాత చేత్తో మంచిగా ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పిండి అనేది మంచిగా పులుస్తుంది. అలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని నైట్ అంతా పులినివ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే మనకు పిండి అయితే చక్కగా పులిసిపోయింది. నెక్స్ట్ దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే వాటర్ యాడ్ చేసుకొని మొత్తం పిండినంతా ఒకసారి కలిపేసుకొని మనం దోశలు అయితే వేసేసుకోవచ్చు. ఈ సామాన్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది మరియు మనకు ఎక్కువసేపు అయితే కడుపు నిండిన భావన అయితే కలుగుతుంది. అండ్ వీటి వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది. అండ్ వీటిలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి అధికంగా ఉండడం వల్ల ఎముకలు కూడా చాలా బలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవు కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు ఈజీగా తినేయచ్చు ఏ బాధ లేకుండా. నెక్స్ట్ మనము దోశ ప్రిపరేషన్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక పెనం పైన 2 గరిటెల దోశ బ్యాటర్ అయితే వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని దానిపైన క్యారెట్ కానీ పన్నీర్ కానీ వేసేసుకొని అలాగే నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని 2 వైపులా కాల్చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉండే దోశ రెసిపీ రెడీ అయిపోయినట్టే. మనం దోశ కాల్చుకున్నప్పుడు నెయ్యి వేసి కాల్చుకుంటే దోశ టేస్ట్ మరింత రుచిగా ఉంటుంది. అండ్ ఈ పన్నీర్, క్యారెట్ తురుము వేసి మనము కాల్చుకోవడం వల్ల దాన్ని పెద్దలే కాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ సామాన్లను దోశ రూపంలో కాకుండా అన్నం లాగా అయినా తీసుకున్నా కూడా మన బాడీకి చాలా అంటే చాలా మేలు చేస్తాయి. అండ్ మిల్లెట్స్ కదా కాస్త హెవీగా ఉంటాయి, జీర్ణం అవుతాయో లేదా అని ఆలోచించకండి. సామాన్లు ఏ రూపంలో అయినా వండుకున్నా కూడా తేలిగ్గా డైజెషన్ అయితే అవుతాయి. అండ్ మనం ఈ సామాన్లను మన డైట్లో చేర్చడం వల్ల అజీర్తి, అతిసారం వంటి సమస్యల నుండి కూడా మనకు ఉపశమనం కలుగుతుంది. అండ్ మహిళలకు కూడా పీసీఓడి, పీరియడ్ సమస్యల నుంచి కూడా ఈజీగా బయటపడవచ్చు. అండ్ అలాగే మైగ్రేన్ని కూడా తగ్గిస్తాయి ఈ సామాన్లు మన డైట్లో చేర్చుకోవడం వల్ల. చూసారు కదా సామాన్లతో ఈజీగా దోశ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో. ఇక ఆలస్యం ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నేను చేసే రెసిపీస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.